ఓకే మెత్తదనంగా ఓకే బాగా పెరుగుదల గానీ ఓకే అన్ని బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. స్ప్రే చేయకముందు ఏ సమస్య ఉంది మీకు? స్ప్రే చేయకముందండి నల్లి ఎక్కువయ్యి ఓకే మన ఆకు అనేది ఇట్లా గజ్జి ముడతలాగా గజ్జి ముడతలా ఉంది. ఇది స్ప్రే చేసినాక నీట్ గా ఆకు అనేది ఇస్త్రీ చేసినట్టు వచ్చి మనకి గ్రోతింగ్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. గ్రోతింగ్ ఎంత పెరిగిందో? ఎంత ఒక ఫీట్ పెరిగిందా స్ప్రే చేసిన తర్వాత? ఫీట్ ఒక జాన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. సార్ మీ పేరు చెప్పండి. పాదం నాగసైదులండి, ఏ విలేజ్? అలుగురాజుపల్లి, మాచల మండలం, పల్నాడు జిల్లా. ఓకే, మన జీవన మందు స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది మీకు రిజల్ట్? జీవన్ అనే మందు స్ప్రే చేసినాక నల్లి దోమ ఆకుపోయి మంచి గ్రీనిష్ గా ఓకే మెత్తదనంగా ఓకే బాగా పెరుగుదల గానీ అన్ని బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. స్ప్రే చేయకముందు ఏ సమస్య ఉంది మీకు? స్ప్రే చేయకముందండి నల్లి ఎక్కువయ్యి మన ఆకు అనేది ఇట్లా గజ్జి ముడతలాగా ఇది స్ప్రే చేసినాక నీట్ గా ఆకు అనేది ఇస్త్రీ చేసినట్టు వచ్చి మనకి గ్రోతింగ్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. గ్రోతింగ్ ఎంత పెరిగిందో? ఎంత ఒక ఫీట్ పెరిగిందా స్ప్రే చేసిన తర్వాత? ఫీట్ ఒక జాన పెరిగింది. జాన పెరిగింది. అంటే ఈ రోజు అవుతుందండి, 6 రోజులేనండి. 6 రోజులు. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు గాలయ్య. ఓకే, మీరు మీ తోట ఎక్కడ? అదే మీ పత్తి పక్కనే అంతకుముందు ఎలా ఉంది మీకు ఈ తోట? బాగా ఓకే, ఇప్పుడు గ్రోతింగ్ తక్కువ ఉంది అంతకుముందు, ఇప్పుడు ఎలా ఉంది? ఒక 1 వీక్ మీ తోటకి ఈ తోటకి కొట్టిన తర్వాత మందు కొట్టిన తర్వాత రిజల్ట్ బాగుందా? మీరు పక్క రైతు కాబట్టి ఈ ఫీల్డ్ చూస్తానికి వచ్చారు. ఎలా ఉంది మీకు? ఏ విధంగా కనిపిస్తుంది? అంతకు ముందు ఈ మందు కొట్టిన తర్వాత బాగుంది. అంతకు ముందు ఇంత రిజల్ట్ లేదు. ఈ మందు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ బాగా నీట్ గా వచ్చింది. పక్కన చుట్టుపక్కల తోటి రైతులందరూ స్ప్రే చేసుకోవచ్చండి. రైతులందరికీ ఏం చెప్తారు మీరు జీవన మందు గురించి? ఎన్నో మందులు మీరు స్ప్రే చేసి ఉంటారు కదా మీరు కూడా, మన వాటికి వీటికి మన జీవనకి తేడా మీరు ఏం చెప్తారు రైతు సోదరులు? ఇది బాగా గ్రీనిష్ గా నల్లి పోయింది, దోమ పోయింది, చేను గ్రీనిష్ గా క్వాలిటీగా బాగా మెత్తదనంగా బాగా వస్తుంది. ఇది తోట రైతులు కొట్టుకోవచ్చు, ఖచ్చితంగా కొట్టుకోవచ్చు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మందు? ఇది మాచల్ల మారం శ్రీనివాసరావు గారు నందిని ఫెర్టిలైజర్స్ లో తీసుకొని వచ్చారు. ఓకే, మనకి చుట్టుపక్కల రైతులందరూ ఖచ్చితంగా కూడా మన స్ప్రే చేస్తాం కొట్టుకోవచ్చు. రైతు మాటలో మీరు విన్నారు కదండి. మన జీవన ప్రొడక్ట్ దాదాపు 1 వీక్ అవుతుంది స్ప్రే చేసి. రిజల్ట్ ఏ విధంగా ఉందో చూడండి. షాప్ వచ్చేసి నందిని ఫెర్టిలైజర్స్ అనమాట. నేనే ఇప్పుడు 3 ఎకరాలకు కొట్టా, ఇంకా 6 ఎకరాలు ఉంది నా చేనే, దానికి కూడా కొడతారు.